అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. పవన్ కళ్యాణ్ ఇటీవల తమిళనాడుకి వెళ్ళి తమిళనాడులో జరిగినటువంటి మురుగన్ భక్తగల్ మానాడు అనేటటువంటి ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని వచ్చిన తర్వాత తమిళనాడుకి చెందినటువంటి కొంతమంది డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అలాగే మరికొంతమంది సినిమాకు సంబంధించినటువంటి స్టార్లు కావచ్చు, అక్కడి నుంచి వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విషం జిమ్మినటువంటి పరిస్థితి. అసలు పవన్ కళ్యాణ్ ఎవరు? పవన్ కళ్యాణ్కి మా రాష్ట్రంతో సంబంధం ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ మా రాష్ట్రానికి ఎందుకు వస్తాడు? మా రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాల గురించి ఆయన ఎందుకు మాట్లాడతాడని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడారు. ఆయన ఏదైతే కట్టప్ప అనేసి ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చేశాడంటే నేరుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఏంటి అంటే దేవుడితో రాజకీయం చేయాలని చూడొద్దు, తమిళనాడుతో పెట్టుకోవద్దని చెప్పేసి రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వీళ్ళందరూ కూడా ఒకటే సూటి ప్రశ్న ఇస్తున్నాం. నిన్న ఇటీవల తమిళనాడుకి చెందినటువంటి, అంటే ఆమె దక్షిణాదిలో ఉన్నటువంటి అనేక సినిమాల్లో కూడా నటించినటువంటి పాకీజా పాత్రలో ఆమె నటించారు. సో ఆమె తీవ్రమైనటువంటి పేదరికాన్ని అనుభవిస్తున్నారు. కనీసం సినిమాకి సంబంధించినటువంటి అవకాశాలు లేక వయసు మీద పడడంతో ఆమెకి ఎవరు సినిమా అవకాశాలు ఇవ్వట్లేదు. దీంతో ఏం చేసిందంటే ఆమె బ్రతకడం కూడా కష్టంగా మారినటువంటి పరిస్థితి. ఆమెకి తెలిసినటువంటి ఏదైనా సరే ఉపాధి ఉంది లేదా పని ఏదైనా ఉందంటే సినిమాలో నటించడం మాత్రమే. సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ఏమైపోయింది ఆ పరిస్థితి? సినిమాల్లో అవకాశాలు లేక ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి తినడానికి కూడా తిండి లేక అర్ధాకలిని కాలే కడుపుని కన్నీళ్లతో నింపుకుంటున్నాను అని చెప్పేసి చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఒక వీడియోని రిలీజ్ చేసి నన్ను కాపాడండి, నన్ను దయచేసి ఎవరైనా ఉంటే సరే ఆదుకోండి అని చెప్పేసి ఆమె ఒక వీడియో చేస్తే, తమిళనాడులో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఉందామా, ఒక పల్లెలో నివసిస్తున్నారు. ఆ పల్లెలోనే ఆమె ఆ వీడియో చేసి విడుదల చేశారు. నడిగర్ సంఘం అని ఒకటి ఉంది తమిళనాడులో. తమిళ నటీనటులకు సంబంధించి మనకి ఎలాగైతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉందో ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాలు, అలాగే తమిళనాడులో నడిగర్ సంఘం అని ఒకటి ఉంది. మరి ఆ నడిగర్ సంఘానికి సంబంధించినటువంటి ఈ కట్టప్ప కానీ ఇంకొక అప్ప కానీ ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఆమె కన్నీటి పర్యంతమవుతూ కన్నీళ్ళతోటి, ఒక రకంగా చెప్పాలంటే ఆమె చూసిన ప్రతి ఒక్కరు కూడా కడుపు తరుక్కుపోతుంది అనమాట. ఆమె దాదాపు 300కు పైకి చిలుకు సినిమాల్లో నటించినటువంటి ఒక నటి తినడానికి తిండి లేదు, నాకు ఆకలి తీర్చండి అంటే తమిళనాడుకి చెందినటువంటి అంత పెద్ద వ్యవస్థ గొడ్డిపోయిందని చెప్పాలా, లేకపోతే ఇంకేమైందో తెలియనటువంటి పరిస్థితి. కనీసం ఆమెకు ఒక్కరంటే ఒక్కరు కూడా సాయం చేయలేనటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ మీద విష ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ తమిళనాడుతో ఏ సంబంధం అని చెప్పేసి చాలామంది మేధావులంతా కూడా మాట్లాడారు. కానీ అదే పవన్ కళ్యాణ్ తమిళనాడులో ఉన్నటువంటి ఆ పాకీజాను ఆంధ్రప్రదేశ్కి రప్పించి ఆయన కార్యాలయంలో కూర్చొని పెట్టి ఆమెకు మర్యాదలు చేసి ఆమెకు 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయడమే కాకుండా ఒక ఆడపడుచును చూసుకున్నట్టు, అంటే చీర సారే పెట్టి ఆమెకు పండ్లు ఇచ్చి ఫలాలు ఇచ్చి 2 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చి ఆమెకు అండగా నిలిచినటువంటి పరిస్థితి. మరి తమిళనాడుకి ఏం సంబంధం అన్నారు? మరి మీరు తమిళనాడులో ఉన్నారే, మరి తమిళనాడుకి చెందినటువంటి నటికి ఆకలితో అల్లాడిపోతున్నాను, చచ్చిపోతున్నాను అన్నం లేక అని చెబితే కనీసం ఆదుకునేటటువంటి దయనీయమైనటువంటి స్థితిలో కూడా లేరా మీరు? ఇన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, నడిగర్ సంఘం అని చెప్తున్నారు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి నటీనటుల కోసం ఏదేదో చేస్తామని చెప్తున్నారు. అంటే ఇన్ని చేసినటువంటి వాళ్ళు, ఆమె ఒక నటి, 300కు పైచులకు సినిమాల్లో నటించినటువంటి ఒక నటి, నాకు ఆకలి అవుతోంది, అర్ధాకలితో అలమటిస్తున్నాను అని చెప్పేసి ఆమె కన్నీటి పర్యంతమవుతూ వీడియో రిలీజ్ చేసినా సరే ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేరు. మీరంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడమా? అంటే పవన్ కళ్యాణ్కి తమిళనాడుతో ఏం సంబంధమా? మరి తమిళనాడుతో సంబంధం లేనటువంటి వ్యక్తి అదే తమిళనాడులో మీరు పట్టించుకొని కనీసం ₹1 కూడా ఇవ్వలేని గతి లేనటువంటి మీకందరికి కూడా సిగ్గొచ్చే విధంగా ఆమెను రప్పించి ఆయన ఆర్థిక సాయం చేసినటువంటి పరిస్థితి. సో ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ చాలా చేశారు. ఇక్కడేమో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చాలా పెద్దది ఉంటుంది అనమాట. ఇక్కడ పావల శ్యామల అని ఒక ఆమెకి ఇబ్బందులు పడుతుంటే ఆమెకి సపోర్ట్ చేయలేనటువంటి పరిస్థితి. అప్పుడు ఎవరు పవన్ కళ్యాణ్ సాయం చేయలేదా? ఫిష్ వెంకటేష్, సో ఆయనకి పవన్ కళ్యాణ్ సాయం చేయలేదా? మరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చాలా పెద్దదే, చాలా బారుగా ఉంటుందే, మరి మీరు ఎందుకు చేయలేదు? తమిళనాడులో నడిగర్ సంఘం ఉంది, నడిగర్ సంఘం ఎందుకు చేయలేదు? కానీ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ మీదే విషయం చెబుతారు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే పవన్ కళ్యాణ్ ముందుండి వాళ్ళకి అండగా నిలబడతాడు, వాళ్ళకి సాయం చేస్తాడు, వాళ్ళ ఆకలి తీరుస్తాడు, వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు. మరి అలాంటి వ్యక్తిని తమిళనాడుతో ఏ సంబంధం అని చెప్పేసి కట్టప్పొచ్చి మాట్లాడతాడు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా పవన్ కళ్యాణ్ని అనాలి అనేటటువంటి ఆలోచన కానీ, పవన్ కళ్యాణ్ని మాట్లాడగలిగినటువంటి అర్హత కానీ మీకుండుంటే ఆ పాకీజాను ఆదుకొని ఉండాల్సింది. మరి ఆమెను తీసుకొచ్చేసి మీ నడిగర్ సంఘంలో కూర్చోబెట్టి ఆమెకు ఒక 10 లక్షలు 20 లక్షలు మీరు ఆర్థిక సాయం చేయాల్సింది. కనీసం ఆమెకు అన్నం పెట్టమన్నా కూడా, కనీసం ఒక ప్లేట్ మీల్స్ కూడా తీసి లేనటువంటి మీరంతా కూడా
పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవేనా? మరి పవన్ కళ్యాణ్కి తమిళనాడుతో ఏం సంబంధం ఉన్నారు? మరి తమిళనాడు నటికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు కదా, సాయం అందించారు కదా, ఆపన్నహస్తంగా మారారు కదా. మరి ఇప్పుడు ఏమైపోయినాయి మీ నోరులో? ఇప్పుడు మాట్లాడండి వచ్చేసి ఒక్కొక్కరు. పవన్ కళ్యాణ్కి తమిళనాడుతో ఏం సంబంధం అన్నారు కదా, ఇప్పుడు మాట్లాడండి. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే సినిమా ఇండస్ట్రీలో కష్టం అంటే మెగా ఫ్యామిలీ ముందుంటుంది, పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు. గతంలో మనం చూసాం కోవిడ్ టైంలో చిరంజీవికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధంగా, చిరంజీవికి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, అంతేకాకుండా చిరంజీవికి సంబంధించినటువంటి ఐ బ్యాంక్ అలాగే బ్లడ్ బ్యాంక్ ద్వారా ఏ విధంగా సిలిండర్లను సరఫరా చేశారో మనం చూసాం, ఏ విధంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇచ్చారో మనం చూసాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ప్రతి జిల్లాలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆక్సిజన్ కావాలి అంటే వాళ్ళ ఇళ్ళకి ఆక్సిజన్ డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో సాయం అంటే అక్కడి నుంచి వచ్చింది. సో సాయం చేసేటటువంటి చేతులు చాలా మిన్న, మాట్లాడేటటువంటి నోటి కంటే అనేటటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. మీరు సాయం చేయలేనటువంటి వారు సాయం చేస్తూ అందరికీ అండగా నిలబడేటటువంటి వ్యక్తి గురించి మాట్లాడడానికి కనీసం కొద్దిగా అయినా సరే మానవత్వం ఉండాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇది వాళ్ళ డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.